ఓం గం గణపతియే నమః. సంపూర్ణ కార్తీక పురాణం త్రయోదశాధ్యాయము 11వ రోజు పారాయణం. కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించెదను, సావధానుడై విను. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణి కుమారునకు ఉపనయనం చేయుట ముఖ్యం. ఒకవేళ తమ డబ్బు ఖర్చు పెట్టి చేయలేని ఎడల దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపం చేసి ఉన్నను, ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నను, ఎంతటి వ్యభిచారము చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకములు తవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడగును. ఇందులకు ఒక కథ చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము. సువీర చరిత్ర. ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన సుధీరుడు అనొక రాజు ఉండెను. అతనికి రూపవతి అను భార్య కలదు. ఒకసారి సుధీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమందు ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడిపించును. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అధిక గారాభంతో పెంచుకున్నారు. క్షత్రియ వంశనందు జన్మించిన ఆ బాలిక ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుచు అతి గారాభంతో పెరుగుచుండెను. ఆమెను చూచువార్లకు కనుల పండుగగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడు ఆ బాలికని చూచి ఆమె అందచందములకు ముగ్ధుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని కోరెను. అందులోకి ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడు బిడద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తానని చెప్పాను. తన చేతిలో రాగి పైసా అయినది లేకపోవచ్చే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించాను. కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించాను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతులను అత్తవారింటికి పంపాను. అట్లు మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సంసార జీవితం సాగించుచుండెను. సుధీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టించు భార్యతో సుఖంగా ఉండెను. అటుల కొంతకాలము జరిగిన తరువాత ఆ రాజు భార్యామణి మరొక బాలికని కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరల ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చును అన్న ఆశతో ఎదురుచూచాడు. ఒకనొక సాధు పొంగవుడు తపతీ నదీ తీరం నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వెళ్ళుచు దారిలో ఉన్న సుధీరుని కలుసుకొని, ఓయి నీవెవ్వడవు? నీ ముఖవర్చస్సు చూడ రాజవంశం నందు జన్మించిన వాని వలె ఉన్నావు. నీవు అరణ్యమందు భార్యాబిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా, సుధీరుడు, మహానుభావ, నేను వంగదేశం ఏలుచుండెడు సుధీరుడును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతంగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రం కంటే కష్టం ఏదీ లేదు. పుత్రశోకం కంటే గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యా వియోగం కంటే గొప్ప సంతాపము లేదు.
అందుచే రాజ్యభ్రష్టుడైన నేను ఈ కారడివిలో సకుటుంబగా బతుకుచున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకుంటుంది. దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడైనను ధర్మ సంరక్షణ కోసం ఆలోచించక కన్యను అమ్ముకుంటువి. కన్యా విక్రయం మహాపాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్ర వన అను నరకమును అనుభవించెదరు. ఆ ద్రవ్యంతో దేవముని పితృదేవతా పీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు. అదియును కాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా చేయుదురు. అటులనే కన్యను ధనమిచ్చుకుని పెళ్ళాడిన వారు చేయు గృహస్థ ధర్మలు వ్యర్థమొకటియే కాక అతడు మహానరకము అనుభవించును. కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించి ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయును. అట్లు చేసిన ఎడల గంగా స్నానం ఆచరించిన ఫలము, అశ్వమేధ యాగం చేసిన ఫలము పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన పాపఫలం కూడా తొలగిపోను అని రాజుకు హితోపదేశం చేశాను. అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖము కంటే దాన ధర్మములు వచ్చిన ఫలం ఎక్కువ. తాను బ్రతికుండా భార్యాబిడ్డలతోనూ స్త్రీ సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షం కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశమును చేతులారా జారవిడవమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణించగలరు. కానీ ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి శల్యమైన వారిని లోకం గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కావున నా రెండో కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరిస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయాను. మరికొన్ని దినములకు సుధీరుడు మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి తీసుకుని పోయి యమలోకంలో అసిపత్రవనం అను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పరిపాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను. సుధీరుడు చేసిన కన్యా విక్రయము వలన శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గం నుండి నరకమునకు తీసుకువచ్చేది. అంతటా శృతకీర్తి, నేను ఎరిగి ఉన్నంత వరకును ఇతరులకు ఉపకారం చేశాను కానీ, దాన ధర్మాలు చేశాను కానీ, యజ్ఞయాగాలు చేశాను కానీ తప్పు మాత్రం చేయలేదు. నాకీ దుర్గతి ఎందుకు కలిగినది అని మనసునందు అనుకుని నిండు సభలో కొలుదీరి ఉన్న యమధర్మరాజు కడిగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటికంతయు సమంగా చూచుచుండెడి వాడవు. నేను ఎన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తీసుకుని వచ్చుటకు కారణమేమి, సెలవిండు అని ప్రాధేయపడ్డాడు. అంత యమధర్మరాజు శృతకీర్తినిగాంచి, నీవు న్యాయమూర్తివి, ధర్మగుణము కలిగిన వాడవు. నీవు ఎటువంటి దురాచారము కానీ చేసి ఉండలేదు. అయిననేమి నీ వంశీయుడు సుధీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమునకు ఆశించి అమ్ముకొనిను. కన్యను అమ్ముకునేవారు పూర్వీకులు ఇటు 3 తరముల వారు అటు 3 తరముల వారును ఎంతటి పుణ్యపురుషులైనను నరకము అనుభవించుటయే కాక నీచ జన్మలెత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడు అనియు ధర్మాత్ముడు అనియు నేను ఎరుగుదును. కాన నీకు ఒక ఉపాయం చెప్పేదను. నీ వంశీయుడకు సుధీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితుడుగు శీలవంతుడుగు ఒక విప్రునికి ఇచ్చి కార్తీక మాసమున సాలాంకృతముగా కన్యాదానము చేయుము. అటులు చేసిన ఎడల నీవు, నీ పూర్వీకులు, సుధీరుడు, నీ పితృగణులు కూడా స్వర్గలోకమునకు ఎగుదురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడుగును. పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినను లేక
విధి విధానముగా ఆబోతునకు వివాహము చేసినను కన్యాధార బలము అబ్బును. కనుక నీవు వెంటనే భూలోకమునకి ఎగి నేను చెప్పినట్లు చేసిన ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు, పోయిరమ్ము అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరంలో నివసించుచున్న సుధీరుడు భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో మొత్తం విషయం వివరించి కార్తీక మాసమున సుధీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదానపూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతివైభవముగా వివాహం చేసింది. అట్లా కన్యాదానం చేయటం వలన సుధీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానం చేయవలెనని దీక్షభూని ఆచరించువాడు విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకేగును. త్రయోదశాధ్యాయము 13వ రోజు పారాయణం సమాప్తము. 13వ రోజు నిషేధించవలసిన వస్తువులు. నిషిద్ధములు: రాత్రి భోజనం, ఉసిరి, దానములు, మల్లె, జాజి పువ్వులు, వనభోజనం. పూజించాల్సిన దైవం మన్మధుడు. జపించాల్సిన మంత్రం ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహ. ఫలితము వీర్యవృద్ధి, సౌందర్యం. సర్వే జన సుఖినో భవంతు. మీరు ఈ వీడియోని విని నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయవలసిందిగా కోరి ప్రార్థించుచున్నాను.